జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడిగి పారేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఇల్లు కట్టుకోవాలన్నా, కనీసం తాగునీటి కోసం బోర్ వేసుకోవాలన్నా సరే అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని కలెక్టర్లు చేసిన ఫిర్యాదులపై సీఎం విరుచుకుపడ్డారు. అధికారులు సెంట్రల్ యాక్ట్ పేరుతో సాకులు చెబుతూ ఉండటంపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులను ఉద్దేశించి మీ యాటిట్యూడ్ వల్లే ఏజెన్సీలో తీవ్రవాదం వంటి సమస్యలు పుట్టుకొచ్చాయి. అక్కడ ఉండేవారికి కరెంట్ ఇవ్వకూడదు, నీళ్లు ఇవ్వకూడదు అంటే ఎలా అని క్వశ్చన్ చేశారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులను ఇబ్బంది పెట్టడం, బద్వేలులో ఆలయాలను కూల్చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను కిడ్నాప్ చేసి అడవుల్లో పెడితేనే అక్కడి కష్టాలు తెలుస్తాయని ఘాటుగా మాట్లాడారు సీఎం. మర్యాదగా చెబుతున్నప్పుడు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తానే స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ అంశంపై అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడతానని, తక్షణమే కలెక్టర్స్ తో సమన్వయం చేసుకుని గ్రౌండ్ లెవెల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిఎఫ్ఓలను ఆదేశించారు సీఎం. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఇస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్. ఆ ఏరియాలో నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలు సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేసాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 years యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా, నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ and then in conflict how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తామంటే మీరు కాదా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్.